ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున చేసిన ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా ప్రేమలో యేసయ్య కృపగల దేవా దయారాజా నీకు వందనాలు. అయ్యా ఇంతవరకు కాచుకోవని నీకు వందనాలు. కొద్దిసేపు నీకు ఏమైనా నామని ఆరాధించి మేమందరితో రక్షితని ఆకెళ్ళారా ఎవరితో ఏదైతే మాట్లాడవచ్చు అలా మాట్లాడమని నజరేయుడు నేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనం యేసయ్య అనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దిన విడిచి చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రేసుడు యేసుక్రీస్తు నామములో వందనాలు. వాళ్ళు ఒక ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతుడా మాట్లాడే యేసయ్య నీకు వందనాలు తండ్రి. తండ్రి వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడే యేసయ్య తండ్రి. ఈ కొద్దిసేపు తండ్రి అమలసంలో తండ్రి వాక్యాన్ని ధ్యానిస్తా తండ్రి. మేము ఏ సమస్యలో కూడా వెళ్తున్నాం యేసయ్య నీకు తెలుసు యేసయ్య. మాతో మాట్లాడండి యేసయ్య తండ్రి. మా హృదయాలకు అందించే వర్తమానం చేత తండ్రి వాక్యం చేత మాతో మాట్లాడడం ప్రార్థిస్తూ నీ దుఃఖాన్ని నూతనపరచమని నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనకి కీర్తన గ్రంథం 97వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం నుంచి 12వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. సామ్స్ చాప్టర్ 97 verse 10, 11 and 12. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. హల్లెలూయా. మనము ఒక్కొక్కటిగా ఈ వచనాన్ని ధ్యానిద్దాం. ఈరోజు దేవుడు మనల్ని మార్చాలని, అలాగే దేవుడు మనపై ఏ రీతిగా ఆయన కృపని ఆయన కనికరమును చూపిస్తున్నాడో ఈరోజు మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతాం. ఈ 10వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే యెహోవాను ప్రేమించువారులారా అని దేవుడు మనల్ని పిలుస్తాడు. ఏమనంటే చెడుతనమును అసహించుకొనుడి. అంటే రోజు ఈ లోకంలో ఎన్నో చెడుతనములు ఉన్నాయి. ఈ ఇంటర్నెట్ కావచ్చు, ఇలాంటి ఎన్నో మనల్ని ఎడిక్ట్ చేసుకుంటూ ఉన్నాయి. ఈరోజు ప్రియ సోదరి సోదరుడ, ఈ చెడుతనములను మనం దేవుడు ఏమంటున్నాడంటే వాటిని అసహించుకొనుడి. ఈరోజు దేవునిపై, దేవుని వాక్యంపై, దేవునిపై, ఆయనపైనే ఈరోజు మనము శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రియ సోదరి సోదరుడ, దేవుడు చెప్తున్నాడు చెడుతనమును అసహించుకొనుడి. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇంకా సజీలకులో ఉన్నావు, దేవుని స్తుతిస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు అంటే దేవుడు ఈరోజు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవునికి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. ఆయన స్తుతించు, ఆయన ఆరాధించు. దేవునికి నీతో ఒక పని ఉంది, నిన్ను దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు నీతి మంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. హల్లెలూయా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నీతి మంతుల కొరకంట వెలుగుందంట, అలాగే యథార్థ హృదయాల కొరకు ఆనందం అంట విత్తబడి ఉన్నాయంట. ఈరోజు నువ్వు నీతి మంతుడు అని ఎలా తీర్చబడతావంటే నువ్వు ఏ క్షణం అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శిలపై మరణించి పునరుద్ధాన్ని తిరిగి లేచావన్న మాట నువ్వు నమ్మితే ఈరోజు నీతి మంతుడిగా తీర్చబడ్డావు. ఈరోజు నీ సోదరి సోదరుడా, ఈరోజు నీ జీవితంలో నువ్వు త్వరలోనే వెలుగుని, ఆనందాన్ని చూడబోతున్నావు. ఈరోజు నువ్వు ఆరోగ్యాన్ని, సమృద్ధిని, సమాధానాన్ని అనుభవించబోతున్నావు. ఈరోజు నువ్వు ఒకటి తర్వాత ఒకటి ఆనందమును, ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. ప్రియ సోదరి సోదరుడా, అలాగే దేవుడు మాట్లాడి నీతి మంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీతి మంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతి మంతులారా యెహోవా యందు సంతోషించుడి అంట. ఈరోజు మనము ముఖ్యంగా బైబిల్లో కనుక గమనించినట్లయితే మొదటిగా దేవునికి థ్యాంక్స్ గివింగ్ అని మనం తెస్సలోనికలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, అలాగే ఈరోజు దేవుడు మనతో ఈ వర్షం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు అంటే దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టంట సంతోషించాలంట. ఈరోజు మీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే దేవుడు నా కంఠంలో ఇంకా ఊపిరి ఉంచాడు, దేవుడు నాకున్న పక్షం నా పక్షం ఆశీర్వాదాన్ని మేలు చూపుతున్నాడు అని
ఎప్పుడైతే సంతోషించడం మొదలు పెడతావో నీ ఆశీర్వాదానికి లిమిట్ లేదు. సోదరి సోదరుడా, ఈరోజు నీ ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు, ఈరోజు నీ మేలులను నువ్వు అనుభవించబోతున్నావు. ఈరోజు సోదరి సోదరుడా, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈరోజు చెడు తరమును అసహించుకోండి. అలాగే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీతిమంతుల కొరకంట వెలుగు ఆనందము విత్తబడి ఉన్నాయంట. ఈరోజు నువ్వు ఖచ్చితంగా వెలుగుని ఆనందాన్ని చూడబోతున్నప్పుడు సోదరి సోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిగా ఆయన చేసిన మేలుని బట్టి, ఆయన చేసిన కార్యాన్ని బట్టి సంతోషించని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి ఈ 3 మాటలను బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి, చెడుతనం అసహించుకొనుడి. అలాగే తండ్రి, వెలుగు ఆనందము నీతిమంతుల కొరకు విత్తబడి ఉన్నవి. అలాగే తండ్రి, చివరిగా యెహోవా చేసిన మేలును బట్టి సంతోషించుడి అన్న మాటల ద్వారా తండ్రి మాట్లాడుకోగల ఇష్యా. తండ్రి, చూసిన ప్రతి ఒక్కరి పక్షాన తండ్రి మీ కార్యాన్ని జరిగించండి ఇష్యా. అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చండి, ఆర్థిక ఇబ్బందులు సమృద్ధిగా మార్చండి తండ్రి. కోపాన్ని ద్వేషాన్ని సమాధానంగా మార్చండి తండ్రి. తండ్రి, ఏ ఇబ్బందులు అయితే వారిని తరుముతున్నాయి తండ్రి, వారి తండ్రి వెంటబడుతున్నాయో ఏ సున్నామలో తండ్రి వారిపై తండ్రి నీ కవచం ఉంచండి తండ్రి. నీ దేవతను తండ్రి వారిపై తండ్రి మీరు ఉంచుకుని ప్రార్థిస్తూ నీ దుకాణం నూతనపరచండి ఏషియా. తండ్రి, ఈ క్షణం నుంచి తండ్రి నీ కృప తండ్రి వారి తండ్రి అనునిత్యము వెంబడించును కాకని ప్రార్థిస్తూ వారి మేరని తండ్రి వారికి ఉంచుతండి చూచుదురుగా కానీ ప్రార్థిస్తూ ప్రతి ఒక్క బలహీనతని వారు జయించి బలమునందుదురుగా కానీ ప్రార్థిస్తూ నీ కృపాకారానికి చెప్తున్నాం తండ్రి. నీ హస్తములు తండ్రి, నీ చిత్తమును వారి వారమంతా అనుభవించుదురుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.